మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నగరకు నమస్కారాలు. ఈ హైడ్రా అనేది కొంత వెలుగులోకి వచ్చిన సందర్భంలో కొన్ని కీలకమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకుందామనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు మనం సేల్ లీడ్ చేసుకుంటాం. సేల్ లీడ్ చేసుకోగానే దానిలో ఈ రోజు నుంచి పొజిషన్ కూడా మీకు ఇచ్చాను అని చెప్పి రాయటం జరుగుతుంది. వెంటనే డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మన అందరితో పార్టీ చేసుకొని ఈ రోజు నుంచి ఇల్లు నాదైపోయింది, లేకపోతే ఈ స్థలం నాదైపోయింది అనుకొని మనం సంబరాలు చేసుకుంటాం. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే సేల్ లీడ్ మన పేరు మీద రిజిస్టర్ అవుతుందో వెంటనే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని, ఓనర్షిప్ని మ్యూటేషన్ చేయించుకుంటే కానీ యూ విల్ నాట్ బికమ్ టోటల్ ఓనర్ ఆఫ్ ద పర్టికులర్ ప్రాపర్టీ, వెదర్ ఇట్ మే బి హౌస్, వెదర్ ఇట్ మే బి ల్యాండ్. ఎందుకంటే వ్యవసాయ భూములని, పారిశ్రామిక భూములని, జనరల్ నాన్ అగ్రికల్చర్ భూములని ఉంటాయి. సో వీటికి, అలాగే ఇండ్లు, సో వీటికి సంబంధించి గ్రామ పంచాయతీలో కనుక ల్యాండ్ ఉంటే గ్రామ పంచాయతీ రికార్డ్స్ మ్యూటేషన్ చేయించుకోవాలి. అలాగే మున్సిపల్ పర్మిట్లో కనుక ఈ ల్యాండ్ వస్తే, అంటే ల్యాండ్ ఆర్ బిల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ వస్తే మున్సిపల్ రికార్డ్స్లో మీ పేరు మార్చుకోవటం. అలాగే ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌస్ వేరే వాళ్ళ దగ్గర మనం కొట్టడం జరిగితే పాత ఓనర్ని తీసేసి ఈ డాక్యుమెంట్ చూపించి మన పేరు పెట్టుకోవటం. లేదు మన ఫస్ట్ హ్యాండ్ ఇల్లే కొనుక్కుంటే మనం ఫస్ట్ ఓనర్ కాబట్టి అన్ని చోట మున్సిపల్ రికార్డ్స్లో, ఎలక్ట్రిసిటీ బిల్లో, వాటర్ బిల్లులో కంపల్సరిగా మన పేరు మార్చుకోవటం అనేది పరిపాటు అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రాపర్టీస్ మార్చుకోవటం అనేది కంపల్సరీ అవుతుంది అంటే, చాలా చోట్ల చూస్తే సేల్ డీడ్ మన పేరు మీద ఉంటుంది, రికార్డ్స్లో వేరే పేరు ఉంటుంది. ఇది మ్యూటేషన్. అంటే రెవెన్యూ రికార్డ్స్ వేరే రెవెన్యూ రికార్డ్స్, లేదంటే తద్వారా సంబంధిత రికార్డ్స్లో మన పేరైతే మనం ఎప్పుడైతే మార్చుకునే పరిస్థితి ఉండదో, పాత పేరు కంటిన్యూ అవుతున్నప్పుడు అగైన్ ఇట్ ఈస్ అ రూట్ కాజ్ ఫర్ డిస్ప్యూటెడ్ ఇష్యూస్. మనం అంటాం సేల్ డీడ్ చేసుకున్నాము, వీ హ్యావ్ పెయిడ్ ద రిక్విజిట్ ఫీ టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ అనే మనం అనుకున్నా మన పేరు రికార్డ్స్లో అవైలబుల్ ఉండటం అనేది చాలా ముఖ్యం. అందుకే మన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ 30 ఏళ్ళు తీసుకోమంటారు. మనం ఏదైనా లోన్స్కి వెళ్ళినా ఆర్ అదర్వైజ్ టు ప్రూవ్ అవర్ ఓనర్షిప్, ఒక సేల్ డీడు, పట్టా పాస్బుక్సే కాదు, మీ పేరు రిఫ్లెక్టింగ్ అవుతుందా లేదా సంబంధిత రెవెన్యూ రికార్డ్స్లో అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు. ఇప్పుడు హైడ్రాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది ఎఫ్టీఎల్లో ఉండి ఉండొచ్చు, చెరువులో ఉండి ఉండొచ్చు. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ది వెరాసిటీ ఆఫ్ ది హైడ్రా. ప్రాపర్ పర్మిషన్లు తీసుకొని మనం ఇల్లు కట్టుకున్నాం. మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అలాగే సంబంధిత అధికారులు మనకి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఆ పర్మిషన్ల ద్వారానే మనం ఇల్లు కట్టుకోవటం జరిగింది. ఈరోజు సడన్గా హైడ్రా అనే ఒక సంస్థ ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఉంటే దాన్ని డిమాలిష్ చేస్తామన్నప్పుడు హూ విల్ హెల్డ్ రెస్పాన్సిబుల్? అంటే ఈ పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లా, లేకపోతే వీటన్నిటిని దాచిపెట్టి ఆ ల్యాండ్ను మనకు అమ్మిన బిల్డర్సా? అంటే ప్రాపర్గా మనం దీన్ని లీగల్ ఆడిట్ చేసుకోకుండా నమ్మి ఇవన్నీ కరెక్టే అనుకున్న ప్రజల ఎవరు? ఎందుకంటే ఈ మధ్య ఒక సాహితీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వచ్చింది. వాళ్ళకి యాక్చువల్గా ఉన్న ల్యాండ్ 11 ఎకరాలు ఎంతో, బట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ సృష్టించి యాజ్ ఇఫ్ దే ఆర్ హోల్డింగ్ 24 acres ల్యాండ్ ఆన్ దేర్ నేమ్ అని చెప్పి ఒక ఫోర్జరీ శాంక్షన్స్ చూపించి దే సోల్డ్ ప్లాట్స్ టు సో మెనీ పీపుల్ అండ్ డిమెంట్ crores ఆఫ్ మనీ. బట్ ఎప్పుడైతే కంప్లైంట్ ఏదైనా వస్తుందో దెన్ ఓన్లీ ఎవ్రీబడి విల్ రియలైజ్, ఎవ్రీబడి విల్ వోకప్ అబౌట్ ద లీగాలిటీస్ ఆఫ్ ది పర్టికులర్ ఇష్యూ. అందుకే వాట్ ఐఎమ్ అడ్వైజింగ్, ఎప్పుడైతే ఇవన్నీ లైఫ్ టైం యాక్టివిటీస్, ఒక ఇల్లు కట్టుకున్నామంటే కామన్ మ్యాన్కి ముఖ్యంగా, పెద్దవాళ్ళ విషయం వేరే విషయం, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఇల్లు కొనుక్కుంటున్నాడు, కట్టుకున్నాడు, స్థలం కొనుక్కుంటున్నాడు అంటే
మీకు ఇబ్బంది అయినా ఐఎమ్ సజెస్టింగ్ యూ ప్లీజ్ వెరిఫై ద రికార్డ్స్ ఇన్ ద ఆఫీస్. ఓ బిల్డర్ మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చాడు, శాంక్షన్ లెటర్ అన్నీ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, సంతకాలు ఉంటాయి, స్టాంప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. డోంట్ బిలీవ్ దట్ ఎక్స్టెంట్ ఓన్లీ. కొంచెం వెసులుబాటు చేసుకొని ఆర్టీఐ కింద కానీ లేకపోతే పర్సనల్గా వెళ్ళి కానీ రికార్డ్స్లో మీరు వెరిఫై చేయండి. సార్ సో ప్లాట్ సో బిల్డర్స్కి ఇచ్చారు, మీ శాంక్షన్ కరెక్టా కాదా? ఎందుకంటే 11 ఎకరాలు ఒరిజినల్గా కొనుక్కొని 24 ఎకరాలకి లెక్క చూపించి డాక్యుమెంట్ సృష్టించాడు అంటే తప్ప అతన్ని కాదు. హీ ప్లేడ్ ఇస్ ఇంటెలిజెంట్ గేమ్. ఆ ఇంటెలిజెంట్ గేమ్లో మనం స్కేప్ గోట్స్ అయ్యాం. ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు ఫైండ్ అవుట్ ది లీగాలిటీస్ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు? ఎందుకంటే ఇవన్నీ గోడగొట్టిన సొమ్మం. ఎప్పుడైతే వాడి ప్రాపర్టీ లీగల్గా లేదో, ఎప్పుడైతే వాడి వెంచర్ సంబంధిత ప్రభుత్వ సంస్థలు గుర్తించలేదో, మీరు ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని కేసులు వేసినా ఇట్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో ఇలాంటి కేసులన్నీ ఓన్లీ చీటింగ్ కింద వస్తాయి. 420 అంటే శాంక్షన్ లేకుండా నాకు అమ్మాడు, చీటింగ్ పనిష్మెంట్ 7 years. కొత్తగా వచ్చిన చట్టాలు ఏదన్నా పనిష్మెంట్ పెంచినాయా అంటే పెంచలేదు, అవి 7 years ఇచ్చినాయి. అంటే మీరు 10 లక్షలు ఎవరినైనా మోసం చేసినా చీటింగ్ 7 years పనిష్మెంటే. 10 లక్షల వేల కోట్లు మీరు చీటింగ్ చేసినా 420 7 years పనిష్మెంట్. అంటే నేర తీవ్రతని చీటింగ్ స్థాయిని బట్టి పెంచలేదు. ఏది ఎవరింత చేసినా ఆ సెక్షన్ ఎప్పుడైతే అప్లికబిలిటీ పెట్టారో ఆ సెక్షన్కి సంబంధించిన పనిష్మెంటే మీకు అప్లై అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అన్నప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? దెర్ ఈస్ నో పాయింట్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సెల్ఈడి కొనుక్కున్నావు, సెల్ఈడి అలాగే అమ్ముతున్నవాడు ప్రీ రికార్డ్ తీసుకోండి, లింక్ డాక్యుమెంట్ ఇస్తాడు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది. బట్ హూ ఈస్ ద ఓనర్? వాట్ ఆర్ ద పర్మిషన్స్ గివెన్ బై ది కాంపిటెంట్ అథారిటీస్ టు ద పర్టికులర్ ప్రాపర్టీ అనేది మీరు ఎప్పుడైతే ఈ లీగల్ ఆడిట్ చేసుకుంటారో రేపటి రోజున బాధపడి కేసులు వేసి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే వాడు అమ్మేశాడు, మీకు అయిపోయింది, మీకు రిజిస్ట్రేషన్ చేశాడు, వచ్చాడు. సో శాంక్షన్స్కి వెళ్ళేటప్పుడు దెర్ ఆర్ నో ప్రాపర్ శాంక్షన్స్. వాడు మీ సంబంధిత అంటే మీ పర్టికులర్ ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ అంటే బిల్డింగ్ ప్రాపర్టీ కానీ ఏ లిమిట్స్లోకి వస్తుందో, వెదర్ ఇట్ ఈస్ గ్రామ పంచాయతీ లిమిట్స్, వెదర్ ఇట్ ఈస్ మున్సిపల్ లిమిట్స్, వెదర్ ఇట్ ఈస్ మెట్రోపాలిటన్ మున్సిపల్ కమిషన్ లిమిట్స్, ఏదో చూసుకొని అక్కడ మీరు రికార్డ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటేనే యు ఆర్ హోల్డింగ్ గుడ్ టైటిల్ అండ్ రైట్స్ ఓవర్ ది ప్రాపర్టీ విచ్ యు హావ్ పర్చేజ్ బై వర్చ్యూ ఆఫ్ సేల్ డీడ్. అది లేనంత వరకు, మీ మ్యూటేషన్ ప్రాపర్గా జరగనంత వరకు మియర్ సేల్ డీడ్ will not get any equity over the property. ఎందుకంటే ఎన్నో కేసులు చూస్తున్నాం, ఎన్నో కేసులు లిటిగేషన్స్. మీరు సేల్ డీడ్ చేసిన కొంతమంది ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కేసు వేస్తాడు పాత డాక్యుమెంట్ సృష్టించి. అది నిలుస్తుందా నిలవదా తర్వాత. హీఈస్ కేపబుల్ ఎనఫ్ టు క్రియేట్ న్యూసెన్స్ ఇన్ ది కేస్. ఎందుకంటే లిమిటేషన్ 3 ఏళ్ళు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్కి. When the time is not essence of the contract, there are 3 years validity of the agreement of sale. మీకు సేల్ డీడ్ అయిన తర్వాత క్యాన్సిల్ దట్ సేల్ డీడ్, ఆల్రెడీ హ్యావ్ పేడ్ ఎంటైర్ అమౌంట్ టు ది ఓనర్. నాకు రిజిస్టర్ చేయకుండా థర్డ్ పార్టీకి రిజిస్టర్ చేశాడు అనే కేసులు వచ్చినప్పుడు వేర్ యూ విల్ గో, వాట్ యూ విల్ గో. దానిలో క్లాజ్ రాస్తాడు, దిస్ ల్యాండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ ఐ విల్ బోర్న్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ బాగానే ఉంటాయి. చాలా సందర్భాల్లో చేసినప్పుడు కాంట్రా కేసులు ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే సేల్ డీడ్ చేసి ఉంటాడు, ఆ ల్యాండ్ ఏదో అతను ఎక్కడో ఉంటాడు, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ మీద కేసు వేస్తాడు. వేసి డైరెక్షన్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఉన్న బ్యూటీ ఏంటి, డైరెక్ట్ ది అదర్ పార్టీ టు టేక్ ది బ్యాలెన్స్ అమౌంట్ అండ్ రిజిస్టర్ ది ప్రాపర్టీ ఇన్ మై ఫేవర్, ఫెయిలింగ్ విచ్ ఐ విల్ డిపాజిట్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఇన్ ది కోర్ట్, లెట్ ది కోర్ట్ రిజిస్టర్ ది ప్రాపర్టీ. చూడండి, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్. సో రకరకాల హేరాఫేరీలు చేసే అవకాశాలు ఉన్నాయి. సమన్స్ మీకు సర్వ్ కాకుండా రెస్పాండెంట్ని ఎక్స్పార్టీ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కోర్ట్ హ్యాస్ టు రిజిస్టర్ ద ప్రాపర్టీ.
సో సేల్ డీడ్ వ్యాలిడా, కోర్టు చేసిన రిజిస్టర్డ్ వ్యాలిడా అంటే అగైన్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు డిసైడ్. కోర్టు చేసిన రిజిస్ట్రేషన్ వ్యాలిడా, లేకపోతే ఓనర్ థర్డ్ పార్టీతో చేసిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడా అంటే అగైన్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు ఫైనలైజ్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్, please verify the genuinity and the legality of the documents and also the status which they are reflecting in the concerned governmental records. ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేశారో, టుమారో యు ఆర్ కేపబుల్ ఎనఫ్ టు ఫేస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ ఆర్ డిస్ప్యూట్స్ పర్టైనింగ్ టు ది టైటిల్ అండ్ అదర్ ఓనర్షిప్ ఫ్యాక్ట్స్. లైఫ్ టైం చేసే వెంచర్ కాబట్టి, అంటే ఇల్లు అనేది సామాన్య మానవుడికి కళ అంటూ ఉంటారు. ఎస్, ఈ రోజున కాంపిటీషన్ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి అంటే కన్ను చూపారులో ఎక్కడ మనకి అవకాశాలు లేవు. కొత్త ఇల్లు కనుక్కోవాలన్నా కట్టాలి, ఎందుకంటే సిటీ ఆల్రెడీ మొత్తం గ్యాప్ లేకుండా ఆక్యుపై అయిపోయింది. ఫండ్స్ రైజ్ చేసి లోన్స్ రైజ్ చేసి తీసుకున్నాము, మీరు చేయాలి. లాస్ట్ పాయింట్, మనం బ్యాంకు లోన్ తీసుకొని కనుక ఈ ప్రాపర్టీస్ కొంటే, ఈవెన్ దో ద ప్రాపర్టీస్ టైటిల్ ఈజ్ నెగటివ్, బ్యాంక్ విల్ నాట్ సపోర్ట్ యూ. మీరు బ్యాంకులో తీసుకున్న లోన్ మీరు కట్టాల్సిందే, లేకపోతే హీ విల్ టేక్ హిజ్ ఓన్ స్టెప్స్ టు రికవర్ హిజ్ అమౌంట్. గుర్తుపెట్టుకోండి, ప్రైమా ఫేసి లీగాలిటీస్ని కన్విన్స్ అయ్యి బ్యాంక్ లోన్ ఇస్తుంది. అఫ్ కోర్స్ బ్యాంక్ ఆల్సో విల్ కండక్ట్ ఇట్స్ ఓన్ లీగల్ ఆడిట్ బిఫోర్ శాంక్షనింగ్ ద లోన్. అక్కడ కూడా కొన్ని హెరాఫెరీస్ వెలుగులోకి వస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ సందర్భాల్లో లోన్ ఇచ్చిన రేపటి రోజున అది కనుక లీగల్ అని తేలకపోతే, సో డెఫినెట్లీ బ్యాంక్ విల్ ఇనిషియేట్ యాక్షన్ ఫర్ రికవర్ ఇట్స్ అమౌంట్. ఆ సందర్భంలో మీ టైటిల్ కరెక్ట్గా లేదు, మీరు ఓనర్ కాకపోయారు, పొసెషన్ మీకు లేదన్నా కానీ బ్యాంక్ విల్ నాట్ బేర్ యూ, బ్యాంక్ విల్ నాట్ లిజన్ ఆల్ యువర్ హ్యాజల్స్. బ్యాంక్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు రికవర్ ది అమౌంట్స్ ఫ్రమ్ యూ. వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దేర్ ఫోర్ యూ ప్లీజ్ టేక్ స్టెప్స్ అండ్ ఎన్ష్యూర్ the property is free from all encumbrances and also reflecting in the concerned governmental records. Namaskaram.